మంచిర్యాల పట్టణం ఐబీ చౌరస్తాలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఐలాండ్స్ ను తొలగించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. మంచిర్యాల పట్టణం ఐబీ చౌరస్తా, బెల్లంపల్లి చౌరస్తా, వెంకటేశ్వర థియేటర్ చౌరస్తా, లక్ష్మీ థియేటర్ చౌరస్తా వద్ద సుమారు 11 కోట్ల రూపాయలతో నిర్మించిన ఐలాండ్స్ ను తొలగించడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఐలాండ్స్ ను కూల్చివేసి 11 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఐలాండ్స్ లో నిర్మించిన రాజ్యాంగ చిహ్నాలను తొలగించి రాజ్యాంగాన్ని అవమానించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల పట్టణంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మంచి ఆలోచన ఉన్న మంచిర్యాల నియోజక ప్రజలకు అంబేద్కర్ సాక్షిగా చేతులు జోడించి ఈ ప్రయాణికానికి నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా. ప్రజాపరిపాలన కాదు, ఇక్కడ రౌడీ పరిపాలన, గుండాజం పరిపాలన, ఇక్కడ బెదిరించే పరిపాలన జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మాండంగా ఇక్కడ మంచి మంచి తీసేశారు. ఈరోజు జంక్షన్లు మున్సిపల్ నిధులతోటి ఆనాడు చైర్మన్ కౌన్సిల్ అందరూ 4 కోట్లతో 4 జంక్షన్లు పెట్టిన తర్వాత ఒక దురాలోచనతో మంచాల మీద కక్షతోటి ఆనాడు దివాకర్ రావు, ఆనాడు మున్సిపల్ చైర్మన్ కేసీఆర్ గారు ప్రతిపాదించిన అన్ని కూలగొట్టాలి. ఎంత బ్రహ్మాండంగా ఉందయ్యా. అబద్ధాల కోరు ప్రేమ్ సాగర్ ఒక సందర్భంలో 2 నెలల కింద ఏమంటే 11 మంది తెచ్చారు, ఇంకెంతమంది కావాలన్నాడు. నువ్వు 11 మంది ఎవరైతే చనిపోయిన అన్నావో డిసెంబర్ 3 తర్వాత ఒక్కసారి ప్రకటించు. ఇదే అంబేద్కర్ దగ్గర నేను వేస్తాను. రాజ్యాంగ నిర్మాత నువ్వు చూపెట్టిన మరుక్షణమే ఇక రాజకీయాల కోసం మాట్లాడని ఇక్కడ నేను శపథం చేస్తున్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే 11 లిస్టు అంబేద్కర్ దగ్గర పెట్టినవు, 11 లిస్టు అంబేద్కర్ పెట్టినవు. ఎందుకయ్యా నోరిపుతా అబద్ధమా? ఈ జంక్షన్లు ఎలాంటి లేవు, సిగ్నల్స్ లేవు, బ్రహ్మాండంగా పోతున్నాయి. అదే కరీంనగర్లో ఇందిరాగాంధీ చూడండి ఎంత పెద్దగా ఉన్నదో, అదేవిధంగా చొక్కరావు గారిది చూడండి ఎంత పెద్దగా ఉన్నదో, అదేవిధంగా శ్రీపాదరావు గారిది చూడండి కరీంనగర్లో ఎంత పెద్ద జంక్షన్. చూసిరా ఒకసారి కరీంనగర్ జిల్లాలో చూసినావా అయ్యా ప్రేమ్ సాగర్ రావు? ఎందుకయ్యా నీకు దురాలోచన? ఇది నువ్వు కూడగొడితే నువ్వు గొప్పని అనుకుంటున్నావా? నాకన్నా పెద్ద హీరో లేదు అనుకుంటున్నావా? ఒకనాడు హీరో, మరొకనాడు జీరో. ఈ మంచిర్యాల నియోజకవర్గంలో ఎగిరేది కూడా గులాబీ జెండా ఎమ్మెల్యే ఇక్కడ గెలుతున్నమాట కూడా చెప్పడం జరుగుతుంది. ఎన్ని నష్టం చేస్తావయ్యా? అదో 11 కోట్లు, ఇదో 4 కోట్లు. నీదంతా నష్టం చేసే పనేనా? ప్రజా డబ్బు ఇది, ఎవరి సొంత డబ్బు కాదు ఇది, ప్రభుత్వ డబ్బు ఇది. ప్రభుత్వ కదా నువ్వు ఖాళీ చేస్తున్నావు, నువ్వు లూడి చేస్తున్నావు. ఇన్ని గడువులకు, ఇన్ని దాడులకు పూర్తిగా పోలీసు వ్యవస్థ ఆ ప్రేమ్ సాగర్ చేతులుండి చెప్పినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నడో ఒకనాడు ఏదో కమిటీ వస్తుంది, ఏదో ఒక మంచి ఆఫీసర్ వస్తాడు, మీ రంగం బయటపడుతుంది. ఇక్కడ వచ్చిన వ్యక్తి ప్రేమ్ సాగర్ ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తి కాదు. అందుకే మంచిర్యాల మీద కక్ష. ఆనాడు జిల్లా కావద్దన్నాడు, ఇంకోటి కావద్దన్నాడు, అన్ని కూలగొట్టే కార్యక్రమాలు 28లో అప్పుడు గుణపడని చెప్పండి. ఇక్కడ బ్రహ్మాండంగా రాజ్యాంగం అంబేద్కర్కి ఇవ్వాలా, అవి తీసేసినాను ఇవ్వాలా. అంబేద్కర్ మీకు క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారితో సహా, ఇలా రాష్ట్రంలో ఉన్న మంత్రులతో సహా అంబేద్కర్ గారు పెట్టినారు రాజ్యాంగాన్ని నువ్వు తీసేసినావు. ఇలా బట్టి విక్రమ గారు డిప్యూటీ సీఎం గారు
మంత్రులు రాజనరసింహ గారు, ఇంకా దళిత మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఈ రోజు మీ ఎమ్మెల్యే చేసిన పనిని క్షమాపణ చెప్తారా చెప్పరా ఇలా నేను డిమాండ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారిని, భట్టి విక్రమ గారిని, రాజు నరసింహ గారిని, దళిత ఎమ్మెల్యేలను ఈ రాజ్యాంగాన్ని కూడా తీసేసిందంటే, అంబేద్కర్ రాజ్యాంగం తీసిందంటే ఇలా అంబేద్కర్ని అవమానపరిచిన ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రేమ్ సాగర్ చేసింది కాబట్టి ప్రేమ్ సాగర్ మీద చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా.